Hello everyone. So welcome back to Sarkar Naukri. So today's our concept is like RRB exams లో ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏం చదవాలి. సో యాక్చువల్లీ మనం లాస్ట్ టైం వీడియోలో ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ బయాలజీ మీద బయాలజీ స్కోర్ ఏంటి, సో బయాలజీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అని మనం డిస్కస్ చేసాం కదా. సో బయాలజీ పక్కన పెడితే ఇప్పుడు ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో మీకు సిలబస్లో ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సో పార్ట్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. సో ఎన్టీపీసీ ఎగ్జామ్లో అయితే సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ రెండు కవర్ చేయమని క్లియర్గా సిలబస్లో మెన్షన్ చేశారు. సో ఐ హోప్ అందరూ కూడా సిలబస్ కాపీని డౌన్లోడ్ చేసుకున్నారు అని నేను అనుకుంటున్నాను, సిలబస్ చూశారని. సో లాస్ట్ క్లాస్లో కూడా మీకు చెప్పాను, కంపల్సరీ మనం ఏదైనా ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటే ఫస్ట్ ఆ ఎగ్జామ్లో ఏం చదవాలి, సో ఎగ్జామ్లో మనకి మెన్షన్ చేసిన టాపిక్స్ ఏంటి అవన్నీ కూడా మనకు కంపల్సరీ తెలవాలి. దాన్ని బేస్ చేసుకునే మన ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఉండాలి. ఓకేనా. సో అయితే ఇక్కడ ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి వస్తే, ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ, సో సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్కి వస్తే, సో సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో మీకు సిలబస్లో మెన్షన్ చేసింది ఏంటంటే స్పేస్ టెక్నాలజీ మెన్షన్ చేశారు. ఓకే, స్పేస్ టెక్నాలజీ, సో స్పేస్ టెక్నాలజీ అండ్ న్యూక్లియర్ టెక్నాలజీ, ఇవి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి స్పేస్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ అని క్లియర్గా ఎగ్జామ్లో సిలబస్లో మెన్షన్ చేశారు. ఇంకా ఆర్ఆర్బీ జేఈకి వస్తే స్పేస్ టెక్నాలజీ అండ్ న్యూక్లియర్ టెక్నాలజీతో పాటు డిఫెన్స్ టెక్నాలజీ కూడా అడిగారు. సో అంటే ఓవరాల్గా మీరు ఏంటి అని అంటే ఎవరైనా సరే స్పేస్, డిఫెన్స్, న్యూక్లియర్ టెక్నాలజీ ఈ మూడిటి మీద కంప్లీట్గా చదువుకోవాలి, గ్రిప్ ఉండాలి. సో బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటేనే ఇప్పుడు సైన్స్ ఇన్ ద సెన్స్ జనరల్ సైన్స్ ఇన్ ద సెన్స్ ఇంక్లూడింగ్ బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బోత్ ఆర్ కాల్డ్ అస్ జనరల్ సైన్స్. ఇక్కడ టెక్నాలజీ అని అంటే ఏంటంటే సో ఈ జనరల్ సైన్స్ని బేస్ చేసుకొని టెక్నాలజీ వైడ్ మనం కొత్త ఇన్నోవేషన్స్ని క్రియేట్ చేయడాన్ని మనం టెక్నాలజీ అని పిలుస్తాం. సో మోస్ట్లీ మనకు స్పేస్లో కానీ డిఫెన్స్లో కానీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, సో టెక్నికల్ సబ్జెక్ట్స్ కాబట్టి వాటిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. బయాలజీని యూజ్ చేసి బయోటెక్నాలజీ ద్వారా క్లోనింగ్, ఆర్డిఎన్ఏ టెక్నాలజీ, ఫార్మసిటికల్ ఇండస్ట్రీలో వ్యాక్సిన్స్ ప్రిపేర్ చేయడం, మెడిసిన్ ప్రిపేర్ చేయడం, అదంతా బయాలజీ రిలేటెడ్ అనమాట. సో మీకు అదైతే సిలబస్లో ఏం మెన్షన్ చేయలేదు బయోటెక్నాలజీ పార్ట్. సో ఓన్లీ మనకి టెక్నికల్ పార్ట్స్ స్పేస్, న్యూక్లియర్, డిఫెన్స్ మెన్షన్ చేశారు. సరే, బాగానే ఉంది. ఇంతకీ మనం స్పేస్ టెక్నాలజీలో ఏం చదవాలి, ఓకే, సో ఏ పాయింట్స్, ఎలాంటి కాన్సెప్ట్స్ని మనం స్పేస్ టెక్నాలజీలో ఫోకస్ చేయాలి అనేది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్. సో ఈ మధ్య ఎగ్జామ్స్ అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ ట్రెండ్ కాబట్టి కంపల్సరీ సైన్స్ అండ్ టెక్నాలజీలోని స్పేస్ టెక్నాలజీలో రీసెంట్ ఇన్నోవేషన్స్ గురించి ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఓకే, సో స్పేస్ టెక్నాలజీలో రీసెంట్ ఇన్నోవేషన్స్ అంటే నథింగ్ బట్ కరెంట్ అఫైర్స్ పార్ట్. సో కరెంట్ అఫైర్స్ పార్ట్ గురించి మనము కంపల్సరీ చదవాలి. సో ఇందులో నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, సో ఏవి పక్కాగా చదవాలి అనేసి. రీసెంట్ మిషన్స్ ఏమున్నాయి, రీసెంట్గా డెవలప్ చేసిన రాకెట్స్ ఏమున్నాయి, సో రీసెంట్లీ ప్రైవేట్ స్పేస్ సెంటర్స్ ఏమైనా ఎస్టాబ్లిష్ అయ్యాయా, లేకపోతే రీసెంట్గా కొత్త శాటిలైట్స్ని ఏమైనా లాంచ్ చేశారా, సో ఇలాంటి రీసెంట్ టెక్నాలజీస్ గురించి మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు స్పేస్ టెక్నాలజీలో సో రీసెంట్గా మనం మాట్లాడితే సో ఫస్ట్ వచ్చేసి శాటిలైట్ పార్ట్కి వద్దాం. ఓకే, అన్నీ ఏం చేస్తారంటే డివైడ్ చేసుకోండి ఫస్ట్. సో వన్ బై వన్ ఏం చేస్తారంటే అన్నీ డివైడ్ చేసుకోండి. అంటే ఇప్పుడు స్పేస్లో ఏం చదవాలి, స్పేస్ గురించి చదవాలి. స్పేస్లోకి మనం శాటిలైట్ని పంపిస్తాం, దేని నుంచి లాంచింగ్ వెహికల్ రాకెట్స్ త్రూ పంపిస్తాం. సో అక్కడ స్పేస్ ఇన్నోవేషన్స్ ఏముంటాయి ఏంటి, ఇవన్నీ పార్ట్స్గా డివైడ్ చేసుకొని చదువుకోవాలి. సో ఫస్ట్ పార్ట్ శాటిలైట్ గురించి మాట్లాడదాం. సో శాటిలైట్స్ వచ్చేసి మనకి ఎన్ని ఉంటాయి, ఏమేమి శాటిలైట్స్ ఉన్నాయి అని అంటే మనకి 3 టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ బేసిక్గా ఉంటాయి. సో ఒకటి వచ్చి కమ్యూనికేషన్ శాటిలైట్స్ అనేసి పిలుస్తాం. ఓకే, కమ్యూనికేషన్ శాటిలైట్స్. అండ్ రెండోది వచ్చి అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అండ్ నావిగేషన్ శాటిలైట్స్. ఈ 3 టైప్ ఆఫ్ శాటిలైట్స్ అనేవి మనకు శాటిలైట్స్ టాపిక్లో ఉంటాయి.
కమ్యూనికేషన్ శాటిలైట్స్ అంటే ఏంటంటే కమ్యూనికేషన్ సమాచార ఉపగ్రహాలు అంటారు తెలుగులో. ఈ సమాచార ఉపగ్రహాలను దేనికోసం లాంచ్ చేస్తారు స్పేస్లోకి అని అంటే, సో కమ్యూనికేషన్ పర్పస్. అంటే ఇప్పుడు టీవీస్ పనిచేస్తున్నాయి కదా, సో టీవీస్ బ్రాడ్కాస్టింగ్ అని, రేడియో బ్రాడ్కాస్టింగ్ అని, లేకపోతే వెదర్ బ్రాడ్కాస్టింగ్ ఉంటుంది. సో మనకు వెదర్ గురించి చెప్తారు కదా, సో రాబోయే 2 రోజుల్లో భారీ వర్షాలు వస్తాయి, అందరు ఇంట్లోనే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి అని మనకు ఎన్విరాన్మెంట్ లైక్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముందే చెప్తారు. సో ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాబోయే 2 రోజుల్లో వర్షాలు వస్తాయని ఆడికి ఈ రోజే ఎట్లా తెలుసు అని అంటే, సో అది శాటిలైట్ ఇన్ఫర్మేషన్ అనమాట, కమ్యూనికేషన్ శాటిలైట్ ఇన్ఫర్మేషన్. అలాగే సర్చ్ అండ్ రెస్క్యూ ప్రాసెస్లో కూడా, అంటే ఎవరన్నా ఫారెస్ట్లో కానీ ఓషన్స్లో కానీ ఇరుక్కుపోయిన వాళ్ళని సేవ్ చేసే ప్రాసెస్లో, సో ఇట్లా చాలా అప్లికేషన్స్ ఉంటాయి కమ్యూనికేషన్ పర్పస్లో. అయితే ఇప్పుడు కమ్యూనికేషన్ శాటిలైట్స్లో మీరు చదవాల్సినవి ఏంటి అని అంటే, రీసెంట్గా ఏమైనా కమ్యూనికేషన్ శాటిలైట్స్ని మన వాళ్ళు లాంచ్ చేశారా? ఓకేనా. సో రీసెంట్గా లాంచ్ చేసిన కమ్యూనికేషన్ శాటిలైట్, సో INS 3DR అనే శాటిలైట్స్ని రీసెంట్గా లాంచ్ చేశారు. సో ఆ రీసెంట్ ఇన్నోవేషన్ ఏదైతే ఉందో, రీసెంట్గా అంటే 2023 నుంచి 23లో కానీ 24లో కానీ లాంచ్ చేసిన శాటిలైట్, కమ్యూనికేషన్ శాటిలైట్. ఎందుకు లాంచ్ చేశారు, ఆ శాటిలైట్ పేరేంటి? ఓకే, సో INS 3DR అనే ఒక శాటిలైట్ని రీసెంట్గా లాంచ్ చేశారు. అయితే ఎప్పుడు లాంచ్ చేశారు, ఏ డేట్న లాంచ్ చేశారు, ఆ శాటిలైట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, దాన్ని ఎందుకోసం లాంచ్ చేశారు, సో దాని గోల్ని అది రీచ్ అయిందా లేదా, ఓకే, వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేయాలి. ఓకేనా. మీకు జస్ట్ నేను ఇన్పుట్ ఇస్తున్నాను, మీరేంటి ఇప్పుడు రీసెంట్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఏది ఉందని మీరు గూగుల్లోకి వెళ్ళి కొట్టినా కూడా వచ్చేస్తుంది. సో రీసెంట్గా లేటెస్ట్గా లాంచ్ చేసిన కమ్యూనికేషన్ శాటిలైట్ ఏది, ఓకే పేరు వచ్చింది, దాన్ని మళ్ళీ గూగుల్లో టైప్ చేశారనుకో, సో ఏమవుతుంది, ఓకే ఆ శాటిలైట్ యొక్క హైలైట్స్ ఏంటి మీకు తెలిసిపోతుంది. ఓకేనా, హైలైట్స్ తెలిసిపోతుంది. సో చదువుకొని అండర్స్టాండ్ చేసుకోగలిగితే చేసుకుంటారు, సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటే తెలుస్తుంది. సో నేను ఎలాగో క్లాసెస్లో మీకు SNT ఎన్విరాన్మెంట్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను బయాలజీతో పాటు. సో అప్పుడు నేను కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో అది కమ్యూనికేషన్ శాటిలైట్స్. అలాగే అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. సో అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్లో కూడా రీసెంట్గా లాంచ్ చేసిన శాటిలైట్స్ ఏమున్నాయి. అర్త్ అబ్జర్వేషన్ అంటే ఏంటంటే భూమిని పరిశీలించడం కోసం. సో భూమిని ఎందుకు పరిశీలిస్తారు అని అంటే, భూమి లోపల ఉండే తేమ శాతాన్ని తెలుసుకోవడానికి, భూమి లోపల ఏమన్నా మినరల్స్ కనిపెట్టడానికి, లేకపోతే భూమిలో ఉండే మెటల్స్ ఏమన్నా మనం ఐడెంటిఫై చేయడానికి, ఇలాంటి పర్పస్లో మనం ఏం చేస్తారంటే అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని కూడా మనం లాంచ్ చేస్తామన్నమాట. అయితే అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ రీసెంట్గా ఏ శాటిలైట్ని లాంచ్ చేశారు, ఓకేనా, రీసెంట్గా లాంచ్ చేసిన శాటిలైట్ ఏమైనా ఉందా, ఉంటే ఏంటి, ఏ పర్పస్లో లాంచ్ చేశారు, సో వీటన్నిటి గురించి మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఇంకా పోతే నావిగేషన్ శాటిలైట్స్. సో నావిగేషన్ శాటిలైట్స్ అని అంటే, నావిగేషన్ అంటే తెలుసు కదా, గూగుల్ మ్యాప్స్. సో గూగుల్ మ్యాప్స్, మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే ఫోన్ తీసి గూగుల్ ఓపెన్ చేసి మ్యాప్స్ కొట్టేసి వెళ్ళిపోతారు కదా, అది ఎటు చూపిస్తే అటే వెళ్ళిపోతారు. ఓకే, ఆ నావిగేషన్ కోసం ఇప్పటికీ మన ఇండియా వాళ్ళు 9, యాక్చువల్లీ చెప్పాలంటే మొత్తం 10 నావిగేషన్ శాటిలైట్స్ని మనం లాంచ్ చేసాం. అందులో 7 మాత్రమే యాక్టివ్గా ఉన్నాయి. సో రీసెంట్గా లాంచ్ చేసిన నావిగేషన్ శాటిలైట్ ఏది అని అంటే NVS-01 అనే ఒక శాటిలైట్ని రీసెంట్గా లాంచ్ చేశారు. అయితే NVS-01 శాటిలైట్లో హైలైట్స్ ఏమున్నాయి, ఇందులో ఫస్ట్ రుబిడియం క్లాక్ని యూజ్ చేశారు. అండ్ ఈ శాటిలైట్ని ఏ రాకెట్ ద్వారా లాంచ్ చేశారు, ఎప్పుడు లాంచ్ చేశారు, ఓకేనా. సో ఆ కాన్సెప్ట్ మొత్తం చదవాలి. ఇట్లా 3 టైప్స్ ఆఫ్ శాటిలైట్స్లో కమ్యూనికేషను, EOS అండ్ నావిగేషన్, ఈ 3 గురించి చదవాలి. అండ్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఎక్కడికి వస్తారంటే రాకెట్స్ దగ్గరికి రావాలి. ఓకేనా. శాటిలైట్స్ అంటే శాటిలైట్ని దేంతో మనం లాంచ్ చేస్తాం, రాకెట్స్తో లాంచ్ చేస్తాం. సో వాటిని మనం లాంచింగ్ వెహికల్స్ అనేసి పిలుస్తారు. లాంచింగ్ వెహికల్స్ అన్నా, సో ప్రయోగ నౌక అన్నా, రాకెట్ అన్నా ఒకటే. మరి మన ఇండియాలో టోటల్గా 5 జనరేషన్స్ ఆఫ్ రాకెట్స్ మన దగ్గర ఉన్నాయి. ఏంటా 5 జనరేషన్స్ రాకెట్ అంటే, ఒకటి ఫస్ట్ జనరేషన్ రాకెట్ SLV-3, అది మనకు బాగా పరిచయం. ASLV సెకండ్ జనరేషన్, అండ్ PSLV థర్డ్ జనరేషన్, GSLV ఫోర్త్ జనరేషన్, అండ్ SSLV వచ్చి 5th జనరేషన్ రాకెట్. SSLV అంటే స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, GSLV అంటే జియో స్టేషనరీ లాంచింగ్ వెహికల్, PSLV మీన్స్ పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, ASLV మీన్స్ ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, SLV మీన్స్ లాంచింగ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అనేసి పిలుస్తారు. సో ఇట్లా ఓవరాల్గా 5 జనరేషన్స్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి. అయితే ఫస్ట్ 2 జనరేషన్ వెహికల్స్ని మీరు చదవాల్సిన అవసరం లేదు, అది అవుట్డేటెడ్ యాక్చువల్లీ. ఇంకా PSLVని
విన్నింగ్ హార్సెస్ ఆఫ్ ఇస్రో అనేసి పిలుస్తారు. సో పిఎస్ఎల్విని విన్నింగ్ హార్సెస్ ఆఫ్ ఇస్రో అంటే ఇస్రో యొక్క గెలుపు గుర్రాలు అనేసి పిలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఓవరాల్గా పిఎస్ఎల్వి రాకెట్స్ని మనం 60 లాంచ్ చేస్తే అందులో 2 మాత్రమే ఫెయిల్ అయినాయి. మిగతా 58 ఎక్స్పెరిమెంట్స్ సక్సెస్ అయినాయి. అంటే ఓన్లీ పిఎస్ఎల్వి C39 అండ్ పిఎస్ఎల్వి D1 ఈ 2 మాత్రమే ఫ్లాప్ అండి. మిగతా అన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. కాబట్టి సో విన్నింగ్ హార్సెస్ ఆఫ్ ఇస్రో యొక్క గెలుపు గుర్రాలు అని అంటారు. అయితే పిఎస్ఎల్వి లాంచ్ చేసిన రీసెంట్ ఎక్స్పెరిమెంట్స్ ఏమున్నాయి? సో పిఎస్ఎల్వి రీసెంట్గా పిఎస్ఎల్వి C57 రాకెట్ ద్వారా ఆదిత్య L1 అనే ఒక రాకెట్ని లాంచ్ చేసింది. ఆదిత్య L1 అనే ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది. ఆదిత్య L1 వచ్చేసి సోలార్ మిషన్ అండి. సో సన్ గురించి రీసెర్చ్ చేయడానికి, సన్ గురించి స్టడీ చేయడానికి ఆదిత్య L1ని 2023 సెప్టెంబర్ 2న లాంచ్ చేసింది. సో అది 2024 జనవరి 6న సో సన్ యొక్క L1 పాయింట్ లాంగ్ రేంజ్ పాయింట్ 1లో అక్కడ సక్సెస్ఫుల్గా రీచ్ అయింది. ఓకే, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు పక్కాగా అడుగుతారు ఈసారి, చాలా ఇంపార్టెంట్. తర్వాత పిఎస్ఎల్వి C58 అనేది సో లాస్ట్ రీసెంట్గా లాంచ్ చేసిన శాటిలైట్. ఏం శాటిలైట్ అని అంటే దీన్ని యూజ్ చేసి ఎక్స్పోసాట్ అనే ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. ఎక్స్పోసాట్ వచ్చేసి ఎక్స్రేస్ గురించి స్టడీ చేయడానికి లాంచ్ చేసిన ది ఎక్సలెంట్ ప్రోగ్రామ్ అనమాట. సో ఎక్స్ రేడియేషన్స్ గురించి చెప్పాలంటే మనం స్పేస్ టెక్నాలజీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎక్స్రేస్ గురించి స్టడీ చేస్తూనే ఉన్నాం. కానీ ఇప్పటి వరకు ఎక్స్రేస్ మీద 100% క్లారిటీ తెచ్చిన కంట్రీ ఏది లేదు. సో అందుకే మనం ఎక్స్పోసాట్ని కూడా లాంచ్ చేసాం. అది పిఎస్ఎల్వికి సంబంధించి రీసెంట్ వెహికల్ అనమాట, లాస్ట్ వెహికల్ అది. సో కాబట్టి 57లోనేమో ఆదిత్య L1, 58లోనేమో ఎక్స్పోసాట్ని లాంచ్ చేసాం. ఓకేనా, ఈ రెండిటి గురించి కంప్లీట్గా మనం చదువుకోవాలి. ఓకే, అది పిఎస్ఎల్వి రాకెట్. ఇంకా పోతే జిఎస్ఎల్వి రాకెట్స్. పిఎస్ఎల్విని ఎందుకు తీసుకొచ్చారంటే కంప్లీట్గా లైక్ పిఎస్ఎల్వి రాకెట్స్ని అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని పోలార్ రీజియన్లో లాంచ్ చేయడానికి తీసుకొచ్చారు. తర్వాత జిఎస్ఎల్వి. సో జిఎస్ఎల్వి అంటే జియో స్టేషనరీ లాంచింగ్ వెహికల్ అని పిలుస్తారు, లేదా జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్ అంటారు. జియో సింక్రోనస్ అంటే జియో స్టేషనరీ ఆర్బిటార్లోకి, జియో సింక్రోనస్ ఆర్బిటార్లోకి రెండిట్లోకి జిఎస్ఎల్విని యూజ్ చేసి కమ్యూనికేషన్ శాటిలైట్స్ని లాంచ్ చేయడానికి దీన్ని తీసుకొచ్చారనమాట, డెవలప్ చేశారు. 4th జనరేషన్ రాకెట్. అయితే జిఎస్ఎల్విలో మనకి Mach 1, Mach 2, Mach 3 ఇట్లా 3 రాకెట్స్ ఉన్నాయండి. సో Mach 1లో ఇప్పటి వరకు మనకు ఓన్లీ 5 ఎక్స్పెరిమెంట్సే జరిగాయి. Mach 1లో ఓన్లీ 5 జరిగాయి. ఇంకా Mach 2ని యూజ్ చేసి సో రీసెంట్గా ఏం లాంచ్ చేశారు? సో జిఎస్ఎల్వి Mach 2ని యూజ్ చేసి లాంచ్ చేసిన కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఏమున్నాయి రీసెంట్గా లాంచ్ చేసినవి అది. ఇంకా జిఎస్ఎల్వి Mach 3లో సో టోటల్గా 6 ఎక్స్పెరిమెంట్స్ జిఎస్ఎల్వి Mach 3ని యూజ్ చేసి లాంచ్ చేశామన్నమాట. అంటే ఈ 6 ఎక్స్పెరిమెంట్స్ 6 కూడా కరెక్ట్ అయ్యాయి, సక్సెస్ అయ్యాయి. అండ్ దీంట్లో హైలైట్ ఏంటంటే చంద్రయాన్ 3 కూడా జిఎస్ఎల్వి Mach 3నే తీసుకెళ్ళింది. సో దాని గురించి హైలైట్స్ మనం చదువుకోవాలి. సో అట్లా ఈ రాకెట్ Mach 1, Mach 2, Mach 3. అట్ ది సేమ్ టైం జిఎస్ఎల్వి Mach 3ని మనం ఏమని పిలుస్తారంటే ఫ్యాట్ బాయ్ లేదా బాహుబలి రాకెట్ అని కూడా పిలుస్తారు. సో జిఎస్ఎల్వి Mach 3ని ఏమని పిలుస్తారు? సో ఫ్యాట్ బాయ్ లేదా బాహుబలి రాకెట్ అనేసి జిఎస్ఎల్వి Mach 3ని మనం పిలుస్తాం. సో వాటి రీసెంట్ ఎక్స్పెరిమెంట్స్ ఏమేమి ఉన్నాయి చదవాలి. సో జిఎస్ఎల్వి Mach 2లో రీసెంట్ ఎక్స్పెరిమెంట్, Mach 3లో రీసెంట్ ఎక్స్పెరిమెంట్స్ చదువుకోవాలి. అండ్ చంద్రయాన్ 3 కూడా చదవాలి, చెప్తా అది కూడా. ఇంకా ఎస్ఎస్ఎల్వి అంటే ఏంటంటే సో స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అంటారండి. సో 500 kgs వెయిట్ ఉన్న శాటిలైట్స్ని లాంచ్ చేసే వెహికల్ని మనం స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అనేసి పిలుస్తారు. సో దీన్ని ఎన్ఎస్ఐఎల్ వాళ్ళు న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ బెంగళూరులో ఉంటుంది. 2019లో ఎస్టాబ్లిష్డ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద స్టార్టప్ కంపెనీ ఆఫ్ ఇస్రో స్టార్టప్ కంపెనీ. ఇది డైరెక్ట్గా డాస్కే రిపోర్టింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి ఇది రిపోర్టింగ్ ఉంటుంది. సో వీళ్ళు డెవలప్ చేస్తున్న ఎస్ఎస్ఎల్వి రాకెట్. యాక్చువల్లీ ఎస్ఎస్ఎల్వి రాకెట్ ఎస్ఎస్ఎల్వి D1, D2, D3 మొత్తం 3 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ఇందులో రీసెంట్ది వచ్చేసి D3 అండి. ఎస్ఎస్ఎల్వి D3 మొన్న 2 months బ్యాకే ఎస్ఎస్ఎల్వి D3 రాకెట్ని D3ని లాంచ్ చేశారు. సో ఏది లాంచ్ చేశారంటే అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 8ని సో ఎస్ఎస్ఎల్వి D3 వెహికల్ నుంచి లాంచ్ చేశారు. సో దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ శాటిలైట్ అయిపోయింది, తర్వాత రాకెట్స్. శాటిలైట్స్ రీసెంట్ ఇన్నోవేషన్స్, రాకెట్స్ రీసెంట్ ఇన్నోవేషన్స్. ఇవి పక్కన పెడితే ఓకే, ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ రాకెట్స్ అయిపోయినాయి, శాటిలైట్స్ అయిపోయినాయి. ఇంకా థర్డ్ వచ్చి మూన్ మిషన్స్.
ఓకే, థర్డ్ వచ్చేసి మనం మూన్ మిషన్స్ గురించి చదవాలి. మూన్ మిషన్స్లో మనం ఫోకస్ చేయాల్సింది, మనకి యాక్చువల్లీ మూన్ మిషన్స్ 1, 2, 3 మూన్ మిషన్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ మూన్ మిషన్ మనం చదువుకోవాల్సిన అవసరం లేదు. సో సెకండ్ మూన్ మిషన్ కూడా అవసరం లేదు. సో మీరు ఓన్లీ చంద్రయాన్ 3 థర్డ్ మూన్ మిషన్ని చదువుకుంటే సరిపోతుంది. సో చంద్రయాన్ 3ని ఎప్పుడు లాంచ్ చేశారు, ఓకే, లాంచింగ్ డేట్ కూడా ఇంపార్టెంట్. సో ఎప్పుడు లాంచ్ చేశారు, లాంచింగ్ డేట్, అండ్ చంద్రయాన్ 3 మూన్ సౌత్ పోల్లో ఎప్పుడు ల్యాండ్ అయింది, సో ల్యాండింగ్ డేట్. ల్యాండ్ అయిన ఆ పాయింట్ని మనము శివశక్తి పాయింట్ అని పిలిచాము. ఆ శివశక్తి పాయింట్ ప్లస్ చంద్రయాన్ 3లో యూజ్ చేసిన పెలోడ్స్ ఏమున్నాయి, పెలోడ్స్ అంటే రీసెర్చ్ చేయడానికి మనం పంపించే డివైజెస్ అన్నమాట. చంద్రయాన్ 3లో ల్యాండర్ పేరు విక్రమ్, ల్యాండర్ పేరు ఏంటి, విక్రమ్ ల్యాండర్ని యూజ్ చేసాం. విక్రమ్లో 4 పెలోడ్స్ ఉన్నాయి. సో రోవర్ వచ్చి ప్రజ్ఞ రోవర్ని యూజ్ చేసాం, ప్రజ్ఞలో 2 పెలోడ్స్ ఉన్నాయి. ఓకే, ఈ 4 పెలోడ్స్ ఏం పని చేస్తాయి ఏంటి, ఇంత డెప్త్గా అవసరమా అంటే అవసరమే అండి. చంద్రయాన్ 3 మాత్రం కొంచెం డెప్త్గా వెళ్ళండి, ఎందుకంటే పక్కా ఈసారి క్వశ్చన్ చంద్రయాన్ 3 మీద వస్తుంది. ఎందుకంటే ప్రపంచంలోనే మూన్ సౌత్ పోల్ మీద సేఫ్ ల్యాండింగ్ అయినది ఫస్ట్ కంట్రీ మన ఇండియానే కాబట్టి, సో అది మనకి ఎలాగైనా ప్రౌడ్ మూమెంటే కదా. సో ప్రౌడ్ మూమెంట్ కాబట్టి, సో దెర్ ఈస్ అ ఛాన్సెస్ టు గెట్ దిస్ క్వశ్చన్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో కాబట్టి మొత్తం ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకుంటే మనకి బెనిఫిట్ అనమాట. ఇంకా చంద్రయాన్ 3కి మొత్తం 4 అవార్డులు వచ్చాయండి. చంద్రయాన్ 3కి మొత్తం 4 అవార్డ్స్ వచ్చాయి. అవార్డ్స్ లిస్ట్ నేను మీకు ఇస్తాను. సో అవార్డ్స్ లిస్ట్ గురించి చదవాలి, ఓకేనా. విక్రమ్ ల్యాండర్ గురించి చదవాలి, ప్రజ్ఞ రోవర్ గురించి చదవాలి, ల్యాండ్ అయిన డేట్ ఎప్పుడు చదవాలి, లాంచింగ్ డేట్ ఎప్పుడు చదవాలి, శివశక్తి పాయింట్ అంటే ఏంటో తెలుసుకోవాలి, అందులో ఉండే పెలోడ్స్, ఆ పెలోడ్స్ ఏం పని చేస్తాయి అనేది మనం చదువుకోవాలి. యాక్చువల్లీ ఓవరాల్గా వీటన్నిటి గురించి చంద్రయాన్ 3ని మనం మూన్ మీదకి పంపించి, సో చంద్రుడి మీద వాటర్ రీసోర్సెస్ కనుక్కున్నాం, చంద్రుడి మీద ఐనోస్పియర్ గురించి స్టడీ చేసాం, తర్వాత మట్టిలో ఉండే ఖనిజ లవణాలు ఏవి, మినరల్స్ ఏవి, మెటల్స్ ఏవి, వీటన్నిటి గురించి కూడా మనము రీసెర్చ్ చేసామన్నమాట. ఓకేనా. సో కాబట్టి సేఫ్గా ల్యాండ్ అయింది కాబట్టి దీని గురించి మనం చదువుకోవాలి. ఓకే, ఇది మూన్ మిషన్. ఇంకా ఫోర్త్ వన్ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఆదిత్య L1. సో ఆదిత్య L1 వచ్చేసి ఫస్ట్ సోలార్ మిషన్ అండి. సో లాంగ్ రాంచ్ పాయింట్ 1లోకి ఇది ఆల్రెడీ TSPSC గ్రూప్ 1 ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్ యాక్చువల్లీ. సో లాంగ్ రాంచ్ పాయింట్ 1లోకి, సో లాంగ్ రాంచ్ పాయింట్ 1కి అర్త్కి డిస్టెన్స్ ఎంత ఉంది, ఓకే, ఎప్పుడు లాంచ్ చేసాం, ఆ డిస్టెన్స్కి అది ఎప్పుడు రీచ్ అయింది, ఓకే, అందులో వాడిన పెలోడ్స్ ఏంటి, అసలు లాంచ్ చేయడానికి కారణం ఏంటి, టైంపాస్కి చేసామా, ఏమైనా కనుక్కోవడానికి చేసామా, ఏంటి అసలు, ఓకే, దాని గురించి మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకొకటి ఎక్స్పోసాట్ అనేది రీసెంట్గా ఎక్స్రేస్ గురించి స్టడీ చేయడానికి లాంచ్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి మేబీ ఎక్స్పోసాట్ గురించి కూడా మనకి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా, ఎక్స్పోసాట్ గురించి కూడా చదవాలి. అండ్ దీని తర్వాత నిజార్ అనే ఒక శాటిలైట్, ఇండియా అమెరికా 2 దేశాలు కలిసి నిజార్ అనే ఒక అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని లాంచ్ చేస్తున్నాయి. సో నిజార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ అని అంటారు. ఇది ఒక అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అండి, ప్రపంచంలోనే కాస్ట్లీయెస్ట్ శాటిలైట్ అనమాట. ఇది డ్యూయల్ ఫ్రీక్వెన్సీలో అర్త్ని అబ్జర్వ్ చేసి ఇమేజెస్ తీస్తుంది అనమాట. సో డ్యూయల్ ఫ్రీక్వెన్సీ అంటే ఒకేసారి 2 ఫ్రీక్వెన్సీస్లో అర్త్ని అబ్జర్వ్ చేసే కెపాసిటీ ఉన్న శాటిలైట్ నిజార్ శాటిలైట్. ఓకే, అది ఎప్పుడు లాంచ్ చేస్తారు ఏంటి, అప్కమింగ్ శాటిలైట్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు లాంచ్ చేస్తారు, అందులో హైలైట్స్ ఏంటి మీరు చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. ఇంకా ఇది కాకుండా నెక్స్ట్ గగన్యాన్ అండి. గగన్యాన్ మీద పక్కా క్వశ్చన్ పడుతుంది, నో డౌట్ ఇందులో. సో ఈవెన్ యూపీఎస్సీలో కూడా గగన్యాన్ మీద క్వశ్చన్ వచ్చింది ఆల్రెడీ. సో గగన్యాన్ అనేది ఏంటంటే మన ఇస్రో వాళ్ళు స్పేస్ టూరిజంని ప్లాన్ చేస్తున్నారు. ఓకేనా, అంటే స్పేస్లోకి వెళ్ళి రావడానికి. ఇంకా స్పేస్ టూరిజంని దీంట్లో మొత్తం 3 స్టెప్స్ ఉంటాయి. ఒకటేమో గగన్యాన్ 1లో GSLV Mark 3 రాకెట్ని యూజ్ చేసి క్రూ మాడ్యూల్ని ఆల్రెడీ లోయర్ ఎర్త్ ఆర్బిటార్లోకి పంపించి తీసుకొచ్చేశారు ఎప్పుడో లాస్ట్ ఇయర్ అక్టోబర్లోనే. ఇంకా సెకండ్ వ్యోమిత్ర అనే ఒక ఫీమేల్ రోబోటిక్ని పంపించబోతున్నారు, అది ఎప్పుడు పంపిస్తారు. థర్డ్ 4 ఆస్ట్రోనాట్స్ని స్పేస్లోకి పంపించబోతున్నారు. ఈ 4 3 days స్పేస్లోనే టైం స్పెండ్ చేయబోతున్నారు. ఆ 4 పేర్లు ఏంటి, ఎవరు ఆ 4, ఆ 4 పేర్లు కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గగన్యాన్ అనేది, సో వీ నీడ్ టు గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద గగన్యాన్. ఓకే, సో అదొకటి గగన్యాన్ మిషన్ మీద పక్కా క్వశ్చన్ వస్తుంది ఈసారి. ఓకే, నో డౌట్. ఇంకా పోతే ఇండియా అండ్ ఫ్రాన్స్ 2 దేశాలు కలిసి ఎన్విరాన్మెంట్ని స్టడీ చేయడానికి ఓన్లీ ఎన్విరాన్మెంట్ పర్పస్లో ఒక శాటిలైట్ని లాంచ్ చేస్తున్నాయి.
ఓకేనా, ఎన్విరాన్మెంట్ని స్టడీ చేయడానికి. సో తృష్ణ అని అంటారు. ఆ శాటిలైట్ పేరు ఏంటి అని అంటే సో తృష్ణ అని అంటాము. ఈ తృష్ణ కేవలం ఎన్విరాన్మెంట్ స్టడీ చేయడానికి మాత్రమే దీన్ని పంపిస్తున్నారు. అంటే సముద్రాలు ఎందుకు పొల్యూట్ అవుతున్నాయి, సాయిల్ పొల్యూషన్ ఎందుకు జరుగుతుంది, అండ్ గాలిలో ఎంత పొల్యూషన్ ఉంది, ఆ పొల్యూషన్కి కారణం ఏంటి, ఓజోన్ ఎందుకు పొల్యూట్ అవుతుంది, ఎందుకు ప్రతి సంవత్సరం కూడా ఇంత ఎక్కువగా ఎండలు పెరిగిపోతున్నాయి. సో వీటన్నిటికీ సంబంధించి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడానికి ఇస్రో, ఫ్రాన్స్ 2 దేశాలు కలిసి తృష్ణ అనే ఒక శాటిలైట్ని పంపించబోతున్నాయి. సో అది చెప్పాలంటే మల్టీపర్పస్లో యూజ్ చేస్తారండి. అటు కమ్యూనికేషన్ పర్పస్లో యూజ్ చేస్తారు, ఇటు అర్త్ అబ్జర్వేషన్ పర్పస్లో కూడా దీన్ని యూజ్ చేయబోతున్నారు అనమాట. ఓకేనా, సో అది మనకి తృష్ణ. ఇంకొకటి స్పాడెక్స్ అనే ఒక మిషన్ కూడా అప్కమింగ్ శాటిలైట్ అండి. సో స్పాడెక్స్ అంటే ఏంటంటే మనకి స్పేస్ డాకింగ్ చేయడం. డాకింగ్ అంటే మనం యాక్చువల్లీ మన ఇండియా వాళ్ళు 2031లో ఇండియన్ స్పేస్ స్టేషన్ని మనం నిర్మించబోతున్నాం అనమాట. ఓకే, ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 1998లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని నిర్మించాం కదా. అంటే స్పేస్లో ఉంటుంది, అదొక ఇల్లు లాంటిది, గెస్ట్ హౌస్ లాంటిది. సో దానికి సైంటిస్టులు బోర్ కొట్టినప్పుడు పైకి వెళ్ళొచ్చు, రీసెర్చ్లు చేయొచ్చు, ఎక్స్పెరిమెంట్లు చేయొచ్చు, కిందకి రావచ్చు. ఓకేనా, సేమ్ అలాగే 2031లో సో మనకి స్పేస్ స్టేషన్ని నిర్మించబోతున్నారు. కాబట్టి రాకెట్ వేసుకొని ఇక్కడ నుంచి ఆస్ట్రోనాట్స్ స్పేస్లోకి వెళ్తే వాళ్ళు అక్కడ నుంచి స్పేస్ స్టేషన్లోకి ఎలా జంప్ అవ్వాలి ఏంటి, దాని గురించి స్పాడెక్స్ని మనోళ్ళు పంపించబోతున్నారు. ఓకే, ఇవి కొన్ని ఇంపార్టెంట్ హైలైట్స్ అనమాట. దీని తర్వాత రీసెంట్గా మనకి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు సునీత విలియమ్స్ మనకు కరెంట్ అఫైర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా సునీత విలియమ్స్ పేరు వినపడుతుంది. సో సునీత విలియమ్స్ స్పేస్లోకి వెళ్ళి అక్కడ స్ట్రక్ అయిపోయారు అనేసి. యాక్చువల్లీ సునీత విలియమ్స్ మీద ఈసారి పక్కా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సునీత విలియము ఇప్పుడు స్పేస్లోకి వెళ్ళడం ఇది థర్డ్ టైం అనమాట సునీత విలియం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కువ రోజులు స్పేస్లో టైం చేసిన పర్సన్ ఎవరు అంటే ఒలెగ్ కొనెన్కో టైం స్పెండ్ చేశారు, 1000 days ఆల్మోస్ట్. సెకండ్ పర్సన్ పెగ్గీ విట్సెన్, థర్డ్ పర్సన్ సునీత విలియమ్స్. సో సునీత విలియమ్స్ 3 days థర్డ్ టైం ఇది వెళ్ళడము. సో ఆవిడ ఏ రాకెట్లో థర్డ్ టైం స్పేస్లోకి వెళ్ళారు, ఆ రాకెట్కి ఎందుకు టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి, తర్వాత ఆవిడని కిందకి తీసుకెళ్ళడానికి మన వాళ్ళు లాంచ్ చేస్తున్న ఇంకో రాకెట్ ఏంటి, ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ చదవాలి. తర్వాత గోపి తోటకూర అనే ఒక మన ఇండియన్, అంటే గోపి తోటకూర ఇండియన్, అంటే హీస్ ఫ్రమ్ గుంటూరు అనుకుంటా, విజయవాడ, ఆంధ్రప్రదేశ్. గోపి తోటకూర రీసెంట్గా మనకి స్పేస్లోకి వెళ్ళారు. ఓకే, అంటే స్పేస్ టూరిజంకి వెళ్ళారు. స్పేస్ టూరిజంకి వెళ్ళిన ఫస్ట్ ఇండియన్ ఎవరు అంటే గోపి తోటకూర. అంటే ఇదివరకు వెళ్ళిన రాకేష్ శర్మ, కల్పనా చావ్లా, సునీత విలియమ్స్ వాళ్ళు టూరిజం కోసం కాదు వెళ్ళింది, వాళ్ళు సైంటిస్టులు ఎక్స్పెరిమెంటల్ వైజ్ వెళ్ళారు, ఎక్స్పెరిమెంట్ చేయడానికి వెళ్ళారు, రీసెర్చ్ కోసం వెళ్ళారు. ఈయన టూరిజం కోసం వెళ్ళారు. ఈయనతో పాటు మొత్తము 5 members, ఓవరాల్గా 6 members వెళ్ళారు. సో ఈయనతో పాటు 90+ years ఒక ఓల్డ్ మ్యాన్ కూడా స్పేస్ టూరిజంకి వెళ్ళారు. ఓకేనా, వాళ్ళు వెళ్ళిన రాకెట్ పేరేంటి, బోయింగ్ రాకెట్, వెళ్ళిన రాకెట్ పేరేంటి, ఏ రోజు వెళ్ళారు, సో 10 minutes వాళ్ళు స్పేస్లో టైం స్పెండ్ చేసి వచ్చేసారనమాట. ఓకే, సో దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది మనం తీసుకోవాలి. ఇంకా పోతే ఇస్రో వాళ్ళు ఏం చేస్తున్నారంటే సో ఎవ్రీ ఇయర్ ఇంటర్మీడియట్ కాలేజెస్ని, డిగ్రీ కాలేజెస్ని ఫోకస్ చేసి మన ఇండియాలో స్పేస్ టెక్నాలజీని అవేర్నెస్ పెంచడం కోసం ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. సో ఆ ప్రోగ్రామ్ పేరేంటి, సో ఎవరు ఆ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అటెండ్ అవ్వడానికి, వీటన్నిటి గురించి మనం రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది మీకు కొన్ని పాయింట్స్ అన్నమాట. ఇంకా మీకు ఎగ్జామ్ జరిగే వరకు కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండాలి. సో స్పేస్ టెక్నాలజీలో ఏమేమి కరెంట్ అఫైర్స్ వస్తాయి, సో ఇప్పుడు న్యూస్ పేపర్ ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతారో, కరెంట్ అఫైర్స్ ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతారో వాళ్ళకి అన్నీ కూడా ఆల్మోస్ట్ ఐడియా ఉంటాయి. సో కాబట్టి సబ్జెక్ట్ చదవడమే కాదు, ఈ మధ్య జీకే, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ, ఎన్విరాన్మెంట్ అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ మీద కొడుతున్నాడు. కాబట్టి కరెంట్ అఫైర్స్ని ఫోకస్ చేయడం అనేది ఇట్స్ వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ టు అస్. ఓకేనా, డైలీ న్యూస్ పేపర్ చదవాలి. అండ్ సో రీసెంట్గా నేను ఎస్ఎన్టీ అండ్ ఎకాలజీ కూడా స్టార్ట్ చేస్తాను వెరీ రీసెంట్లీ. సో మీకు ఐడియా వస్తుంది. ఓకేనా, ఇవి కొన్ని. ఓకేనా, ఇంకా పోతే మంగళయాన్ ప్రోగ్రామ్ ఒకటి ఉందండి. మంగళయాన్ అనేది అది ఎప్పుడో మంగళయాన్ 1 అయిపోయింది, బట్ మంగళయాన్ 2 లాంచ్ చేయబోతున్నారు. దాని మీద ఇంకా ఏం అప్డేట్ లేదు. శుక్రయాన్ అని ఒక మిషన్ కూడా లాంచ్ చేయబోతున్నారు. సో అది ఎప్పుడు ఏంటి అనేది దాని మీద కూడా ఇంకా ఏం అప్డేట్ లేదు. సో కాబట్టి అవన్నీ పక్కన పెట్టేస్తే,
సో ఇప్పటి వరకు నేను చదివిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఏం చేస్తారంటే ఫోకస్ చేయండి. ఇంకో పాయింట్ ఇంకా చదివితే బెటర్ ఏంటంటే మనకు ప్రైవేట్ స్టార్టప్ సెంటర్స్ కొన్ని ఉన్నాయి, స్పేస్ ప్రైవేట్ స్టార్టప్ సెంటర్స్. ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ సెంటర్లో స్కైరూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ ఏరోస్పేస్ వాళ్ళు సో రీసెంట్గా కొన్ని ఇన్నోవేషన్స్ చేశారు. స్కైరూట్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన రాకెట్ ఏంటి, అండ్ అగ్నికుల్ ఏరోస్పేస్ వాళ్ళు కూడా రీసెంట్గా లాంచ్ చేసిన రాకెట్ ఏంటి. సో అగ్నికుల్ వాళ్ళది అగ్నిబాన్ అనే రాకెట్ని రీసెంట్గా లాంచ్ చేశారు. వీళ్ళు ధనుష్ అనే ఒక లాంచర్ని కూడా డెవలప్ చేశారు. స్కైరూట్ వాళ్ళు విక్రమ్ 1, విక్రమ్ 2, విక్రమ్ 3 అనే సిరీస్ పేరు మీదుగా రాకెట్ని లాంచ్ చేస్తున్నారు, విక్రమ్ సారాభాయ్ సార్ పేరు మీదుగా. అండ్ వీళ్ళు తయారు చేసిన 3D ప్రపంచంలోనే ఫస్ట్ 3D ప్రింటింగ్ ఇంజన్ని తయారు చేసింది స్కైరూట్ ఏరోస్పేస్ వాళ్ళు 2020లో. ఓకే, సో వీళ్ళు రీసెంట్గా కలాం 250 అనే ఒక ఇంజన్ని కూడా టెస్ట్ చేశారు. దీన్ని విక్రమ్ 2 రాకెట్లో యూజ్ చేయబోతున్నారు అనమాట. కలాం 250 ఇంజన్ని అబ్దుల్ కలాం సార్ పేరు మీదుగా లాంచ్ చేశారు. అవి చదివితే ఇంకా మంచిది. అండ్ రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సో 2000 లాస్ట్ ఇయర్ రీసెంట్గా మనకి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ని విజిట్ చేసి సో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ట్రైసోనిక్ టన్నల్ని, తర్వాత తమిళనాడులోని తుత్తుకూడి కులశేఖర పట్టణంలో ఇంకొక రాకెట్ లాంచింగ్ స్టేషన్ని ఇనాగురేట్ చేశారనమాట. ఓకేనా. అండ్ తమిళనాడు మహేంద్రగిరిలో క్రయోజెనిక్ ఫ్యూయల్ కాంప్లెక్స్ టెస్టింగ్ సెంటర్ని కూడా ఇనాగరేట్ చేశారు. ఆ మూడిటికి కలిపి 18 కోట్లు రిలీజ్ చేశారు. యాక్చువల్లీ దీని మీద క్వశ్చన్ పక్కా పడుతుంది మీకు, చూడండి. సో ప్రైమ్ మినిస్టర్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ని విజిట్ చేసి సో ఇనాగరేట్ చేసిన 3 సెంటర్స్ ఏంటేంటివి. ఓకే, 18 crores బడ్జెట్ రిలీజ్ చేశారు. సో అది కూడా మనకి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనమాట ఈసారి. ఓకేనా. సో ఇవన్నీ మనకు స్పేస్లో మీరు కవర్ చేయాల్సిన కాన్సెప్ట్స్ అన్నీ రాసి పెట్టుకోండి. ఇంకా పోతే ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్లో మనం కవర్ చేయాల్సిన కాన్సెప్ట్స్ ఏంటి అని అంటే సో ఎన్విరాన్మెంట్ ఎలా పొల్యూట్ అవుతుంది ఏంటి. సో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ 2023లో ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసిందండి. ఈ 2024 ఇంకా అవ్వలేదు కాబట్టి 23 రిపోర్టే మీరు చదవాలి. ఈ 23 రిపోర్టు మీకు గూగుల్లో ఎక్కడ దొరికినా మీకు సెర్చ్ చేస్తే దొరుకుతుంది. సో యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు రిలీజ్ చేసిన ఈ రిపోర్టు ప్రకారం సో ప్రపంచంలో ఏ ఎకోసిస్టమ్స్లో ఎక్కువగా పొల్యూషన్ జరుగుతుంది. ఓకే, సో దాని గురించి వాటి రీజన్స్ ఏంటి మొత్తం మీరు ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది. సో ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఎవ్రీ ఇయర్ కాప్ మీటింగ్స్ జరుగుతాయి. ఓకే, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కాప్ మీటింగ్స్ జరుగుతాయి. సో కాప్ 28 మీటింగ్ ఎప్పుడు జరిగింది? 2023లో. సో యుఏఎన్లో జరిగింది. ఓకే, యుఏఎన్ దుబాయ్లో జరిగింది. అలాగే కాప్ 29 మీటింగ్ సో 2024కి సంబంధించి అజర్బైజాన్ బాకులో జరగబోతుంది. సో ఈ రెండింటికి సంబంధించి హైలైట్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో కాప్ 26 మీటింగ్ ఎక్కడ జరిగింది అని అడిగాడు. చెప్పలేం, అడగొచ్చు. సో కాబట్టి మీరు కూడా 25 నుంచి 29 కాప్ 25, 26, 27, 28, 29 జస్ట్ ఎక్కడ జరిగాయి ఏంటి అని ప్లేసెస్ తెలుసుకోండి అట్లీస్ట్. కాప్ 28 మీటింగ్లో దుబాయ్లో యుఏఈలో జరిగిన మీటింగ్లో హైలైట్స్ ఏమేమి ఉన్నాయి. ఓకే, మన వాళ్ళు ఏం డిస్కస్ చేశారు అండ్ నెట్ జీరో టార్గెట్ని ఎప్పుడు రీచ్ అవుతామని చెప్పారు ఏంటి వాటి గురించి. కాప్ 29 మీటింగ్ అజర్బైజాన్ బాకులో జరగబోతుంది. దానికి సంబంధించి హైలైట్స్ ఏమేమి ఉన్నాయి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో అదొకటి చదువుకోండి. ఇంకా పోతే ఎన్విరాన్మెంట్లో మళ్ళీ ఇంకా మనం కవర్ చేయాల్సిన పాయింట్స్ ఏంటనంటే కాప్ మీటింగ్స్ తర్వాత మనము 26th మీటింగ్లో పంచామృత్ అని ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేసాం. ఈ పంచామృత్ రిపోర్టు ప్రకారం 2070కి ఇండియా నెట్ జీరో టార్గెట్ని రీచ్ అవుతుందని మనం ప్రామిస్ చేసాం. ఓకేనా. అంటే జీరో కార్బన్ ఎమిషన్స్ అంటే ఎట్లా కూడా మొత్తం నాన్ రెన్యూవబుల్ ఎనర్జీని మొత్తం బంద్ చేసి ఓన్లీ రెన్యూవబుల్ ఎనర్జీని వాడితే తప్ప మనం నెట్ జీరో టార్గెట్ని రీచ్ కాలేం. సో 2070కి నెట్ జీరో టార్గెట్ని ఎలా రీచ్ అవ్వాలి, సో అందులో మన గోల్స్ ఏంటి, అసలు మనం ఎలా రీచ్ అవ్వబోతున్నాం దాని గురించి. ఇంకోటి ఏంటంటే ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందని దేశాలకు సో $100 మిలియన్ డొనేట్ చేస్తారు. సో దాన్ని గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేసి పిలుస్తారు. సో గ్రీన్ క్లైమేట్ ఫండ్ నెక్స్ట్ మీటింగ్ నుంచి 2025 నుంచి ప్రతి డెవలప్డ్ కంట్రీ కూడా డెవలపింగ్ కంట్రీస్కి ఆ ఫండ్ ఇవ్వాలి. ఆ ఫండ్ని తీసుకొని మనం ఓన్లీ రినూవబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకొని పొల్యూషన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకేనా. సో ఇదొకటి, ఇదే మనకి ఇందులో హైలైట్. తర్వాత ఇంకోటి ఏంటంటే
ఓజోన్ పొల్యూషన్ గురించి చదవాలి. సో ఓజోన్ రోజు రోజుకి పొల్యూషన్ అవుతుంది. ఎందుకు అనంటే ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్సెస్ వల్ల. ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్సెస్ క్లోరోఫ్లోరో కార్బన్స్, క్లోరోఫ్లోరో ఒలిఫిన్ ఇవన్నీ కూడా ఏసీల నుంచి, రెఫ్రిజిరేటర్ల నుంచి ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. ఓకే, సో ఎందుకు ఓజోన్ ఇంత పొల్యూట్ అయిపోతుంది? ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్సెస్ని మనం తగ్గించుకోవాలంటే ఆల్టర్నేట్స్ ఏమున్నాయి? ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్సెస్ పెరగడం వల్ల ఓజోన్ బాగా పొల్యూట్ అయిపోయి ఓజోన్స్లో ఎక్కువగా హోల్స్ పడి అల్ట్రావైలెట్ రేడియేషన్స్, సి రేడియేషన్స్ అన్నీ కూడా భూమి మీదకి వచ్చేసి విపరీతంగా ఎండలు పెరిగిపోతున్నాయి. ఆ ఎండలకి రేడియేషన్ ఎక్కువైపోయి చాలా రకాలైన మొక్కలు, జంతువులు, పక్షులు అన్నీ కూడా అంతరించిపోతున్నాయి అన్నమాట. సో దీనికి ప్రికాషన్స్ ఏంటి? మనం ఏం చేస్తే మనము ఈ ఓజోన్ పొల్యూషన్ని దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు? ఓకేనా? సో దానికి సంబంధించి ఒక రిపోర్ట్ వచ్చింది. అండ్ 2023ని యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు వరల్డ్ వార్మెస్ట్ ఇయర్గా కన్సిడర్ చేశారు. సో ప్రపంచంలోనే 2023లో వచ్చిన ఎండలు ఎప్పుడు గత 175 సంవత్సరాల్లోనే రాలేదంట. సో అసలు ఎందుకు? రీజన్ ఏంటి? ఎందుకు ఇన్ని ఎండలు పెరిగిపోతున్నాయి? సో అడవులలో కార్చిచ్చు బాగా పెరిగిపోతుంది. కారణం ఏంటి? ఇవన్నీ మాకు ఎలా తెలుస్తాయంటే మీకు ఆ 2023 రిపోర్ట్ డౌన్లోడ్ చేస్తే కనుక ఆ రిపోర్ట్లో మీకు అవన్నీ కూడా ఉంటాయి. సో కింద మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్, టెలిగ్రామ్ లింక్ ఉంది. క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. నేను ఆ లింక్లో మీకు రిపోర్ట్ డౌన్లోడ్ చేసి పంపిస్తాను. ఓకే, చేసి పంపించిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందులో ఏమేమి చదవాలి, ఏమేమి వదిలేయాలి ఏంటి అనేసి. ఓకేనా? ప్లస్ 2023లో కార్బన్ ఎమిషన్స్ ఎంత ఉన్నాయి? ఓకే, ఎంత పర్సెంట్ కార్బన్ని మనం ఎమిట్ చేసాం? ఏం తగ్గలే, సేమ్ కూడా లేము, పెంచాం, ఇంకా హ్యాపీగా పెంచుకున్నాం ఇంకా. సో దానికి కారణాలు ఏంటి? ఇవన్నీ కూడా. ఓకేనా? సో ఇట్లా మీకు ఎన్విరాన్మెంట్లో ఏమవుతుందంటే రీసెంట్ రిపోర్ట్ మనం చదివి తీరాలి. ఓకే, ఇంకా పొల్యూషన్ వల్లనే మనకు హ్యూమన్ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది, అనిమల్స్ అన్నీ అంతరించిపోతున్నాయి, ఫ్యూయల్ గ్యాస్ అనేది బాగా ఎక్కువ వాడేస్తున్నాం మనము. సో వీటన్నిటికీ మనం ఏంటి అనేది మీరు చదువుకోవాల్సి ఉంటుంది, అవి ఫోకస్ చేయాలి. ఓకేనా? ఇంకా పోతే డిఫెన్స్. సో డిఫెన్స్కి వస్తే రక్షణ రంగం అని పిలుస్తారండి. మన ఇండియా డిఫెన్స్ గత 10 సంవత్సరాల్లో బాగా డెవలప్ అయింది మన ఇండియా డిఫెన్స్. సో డిఫెన్స్లో ఐజీఎండిపి ప్రోగ్రామ్ వచ్చినప్పటి నుంచి, ఐజీఎండిపి ప్రోగ్రాము అబ్దుల్ కలాం సార్ నేతృత్వంలో, ఐజీఎండిపి అబ్దుల్ కలాం సార్ నేతృత్వంలో వచ్చింది. సో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1983లో వచ్చింది. సో 1983లో వచ్చిన ఈ ప్రోగ్రాంలో మొత్తం మనకి 5 మిజైల్స్ని డెవలప్ చేశాం. పృథ్వీ మిజైల్ ఒకటి, అండ్ ఆకాష్ మిజైల్ ఒకటి, అండ్ తర్వాత నాగ్ మిజైల్, త్రిశూల్ మిజైల్ అండ్ అగ్ని మిజైల్. ఓకే, ఈ 5 మిజైల్స్ని మనం డెవలప్ చేసాం. అయితే త్రిశూల్ ఇప్పుడు వాడట్లేదు, పక్కన పెడితే. సో పృథ్వీ, ఆకాశ్, నాగు, అగ్ని, ఈ 4గిట్లో కరెంట్ అఫైర్స్ ఉన్నాయండి. సో పృథ్వీ రీసెంట్గా లాంచ్ చేశారు పృథ్వీ మిజైల్స్ని. ఆకాశ్ మిజైల్స్, పృథ్వీ వచ్చేసి మనకు సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్. సో ఇందులో పృథ్వీ 1, పృథ్వీ 2, పృథ్వీ 3 అని 3 మిజైల్స్ ఉన్నాయి. ఆకాశ్ మిజైల్స్, ఆకాశ్ ప్రైమ్, ఆకాశ్ ఎన్జీ అని 2 జనరేషన్స్ ఉన్నాయి. నాగులో మొత్తం 3 జనరేషన్స్ ఉన్నాయి. ఓకేనా? సో మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ ఒకటి, మేన్కా ఒకటి, తర్వాత హెలీనా, మొత్తం 3 జనరేషన్స్ ఉన్నాయి. అగ్నిలో కూడా అగ్ని 1, 2, 3, 4, 5, 6. సో అగ్ని 5లో రీసెంట్గా మనకు అదేంటి మల్టీ ఎంఐఆర్వి టెక్నాలజీని టెస్ట్ చేసాం. ఎంఐఆర్వి టెక్నాలజీని అగ్ని 5లో టెస్ట్ చేసాం. ఆల్రెడీ ఎంఐఆర్వి టెక్నాలజీ గురించి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగారు. సో మీకు కూడా అడిగే ఛాన్స్ ఉంది. అండ్ అగ్ని 6 వచ్చేసి ఇంకా డెవలపింగ్ స్టేజ్లోనే ఉందండి. అగ్ని 5, అగ్ని 6 రెండు కూడా ఏంటంటే ఇంటర్ కాంటినెంటల్ మిజైల్స్ అనమాట. ఓకే, అంటే ఒక పెద్ద సిటీని, చిన్న చిన్న దేశాలని లేపేస్తాయి. ఓకే, అలాంటి ఇంటర్ కాంటినెంటల్ మిజైల్స్ అగ్ని 5, అగ్ని 6. సో అగ్ని 5లో ఎంఐఆర్వి టెక్నాలజీ అని అంటే సో ఒకే మిజైల్ మెనీ టార్గెట్స్ అనమాట. ఒక మిజైల్ని లాంచ్ చేసి మెనీ టార్గెట్స్ని రీచ్ అయ్యే టెక్నాలజీని మనం ఎంఐఆర్వి టెక్నాలజీ అని పిలుస్తాం. ఆ టెక్నాలజీ ఎక్కడుంది అని అంటే అగ్ని 5లో డెవలప్ చేశారు. సో ఈ టెక్నాలజీ చాలా తక్కువ కంట్రీస్లో ఉంది. సో ఆల్రెడీ మీకు చాలా క్లాసెస్లో నేను ఏ కంట్రీస్లో ఉంది ఈ టెక్నాలజీ అని కూడా చెప్పాను. సో మళ్ళీ చెప్తాం. ఓకేనా? సో ఈ మిజైల్స్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా పోతే డిఫెన్స్లో సో రీసెంట్గా మనకి ఏంటి అని అంటే డ్రోన్స్ గురించి. ఈ మధ్య జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ వాళ్ళు డ్రోన్స్లో ఏదో AK-47 గన్స్ని పంపించారు. సో అప్పుడు మనం యాంటీ డ్రోన్ సిస్టమ్ని డెవలప్ చేసాం. అంటే డ్రోన్స్ పట్టుకోవడానికి యాంటీ డ్రోన్ సిస్టమ్ని రీసెంట్గా డెవలప్ చేశారు.
తర్వాత వచ్చి తేజస్ యుద్ధ విమానం కూడా రీసెంట్గా న్యూస్లో ఉంది. సో తేజస్ తేజస్ మార్క్ 2A యుద్ధ విమానాన్ని సో బెంగళూరులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు రీసెంట్గా టెస్ట్ చేశారు, అదొకటి. ఇంకా యుద్ధ విమానాలు, యుద్ధ హెలికాప్టర్లు, సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్స్ ఏవి, సర్ఫేస్ టు ఇంకోటి ఏంటంటే రుద్రం మిజైల్ ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్ కదా, రుద్రం 2 కూడా మనకి న్యూస్లో ఉంది. సో రుద్రం 2 మిజైల్, నాగ్ మిజైల్ కూడా న్యూస్లో ఉంది. సో అట్లా మిజైల్స్ కూడా మనకు ఆల్మోస్ట్ చాలా న్యూస్లో ఉన్నాయి. ఓకే, ఇవన్నీ మన ఇండియాకి సంబంధించినవే. ఇంకా నేను ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్కి ఏం పోలేదు. సో ఇవి మినిమమ్ ఈ పాయింట్స్ అనేవి ఖచ్చితంగా మీరు చదువుకుంటేనే సో ఎగ్జామ్లో మీరు గెటిన్ అవ్వగలుగుతారు. సో అందరూ బేసిక్స్ చదవండి. సో మీకు ఒక 2-3 క్లాసెస్లో నేను ఎంసీక్యూస్ కూడా ఎస్ఎన్టీ అండ్ డిఫెన్స్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఎంసీక్యూస్ ఆర్ఆర్బీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా వస్తాయి ఏంటి అనేది మనం చూద్దాం. ఇంకా ఎకాలజీ కాన్సెప్ట్ కూడా మీకు ఆర్ఆర్బీకి ఇంపార్టెంటే, అది బయాలజీలో ఇంక్లూడ్ అయ్యి చెప్తాను, అది టెక్నాలజీ పార్ట్ కాదు కాబట్టి ఇక్కడ నేను డిస్కస్ చేయట్లేదు. సో ఈ 3 మాత్రమే టెక్నాలజీస్. ఓకేనా? ఎస్. సో నెక్స్ట్ వీక్ నుంచి మనకి బయాలజీ లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. సో ఆర్ఆర్బీ వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం అంటే బైలింగ్ వల్ల ఉంటాయి, ఎందుకంటే ఆల్రెడీ తెలుగు మీడియం కోర్స్ అనేది మనకి యాప్లో ఉంది. సో ఇఫ్ ఎనీబడి ఆర్ ఇంట్రెస్టెడ్ కింద స్క్రోల్ అవుతున్న యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి నెంబర్కి. సో తెలుగు మీడియం కోర్సెస్ యాప్లో ఉన్నాయి. సో బైలింగ్ వల్ల లైవ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ ఇప్పుడు కోర్సెస్ పర్చేస్ చేసిన వాళ్ళకి కొన్ని జూమ్ క్లాసెస్ ఉన్నాయి. సో వాళ్ళు అయితే ఫ్రీగానే అటెండ్ అవ్వచ్చు, వాళ్ళకు కూడా యాక్సెస్ ఇస్తాను. ఓకే, ఇంకా అందులో ఎన్విరాన్మెంట్, ఎకాలజీ అండ్ ఎస్ఎన్టీ పార్ట్ కూడా డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇవి వీటికి సంబంధించి కొన్ని స్ట్రాటజీ. సో వాటికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ ఎవ్రీవన్. ఏమైనా క్వైరీస్ ఆర్ డౌట్స్ ఉంటే సో కింద మీరు కామెంట్ బాక్స్లో నాకు మెన్షన్ చేయండి, నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.